ఇదే ఆంటీ మన ప్లాన్. ఓకే ప్రీతి, ప్లాన్ వినడానికి బానే ఉంది, కానీ బాగా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యాక ఫోన్ చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ, బాయ్. హాయ్ చక్రి. రండి ప్రీతి మేడం. ఇంకా మేడం ఏంటి? ఏంటి అల్లుడివి? నాకు ఫ్రెండ్ లాంటి వాడివి. జస్ట్ కాల్ మీ బై నేమ్. ఓకే, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? చెప్తాను కానీ ఆంటీ హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి ఎందుకు రాలేదు? అంటే నవ్యని యాక్సెప్ట్ చేశారు, కానీ నా గురించి ఏం ఫీల్ అవుతున్నారు, వస్తే ఎక్కడ కోపడతారేమోనని రాలేదు. అవును, నవ్యని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా నీకు? రాహుల్ సార్ పెళ్లి కోసం. నేననుకున్న దానికన్నా చాలా అమాయకుడివి చక్రి నువ్వు. నవ్యని ఇంటికి తీసుకొచ్చింది అన్నయ్య పెళ్లి చూడటానికి కాదు, వేరే పెళ్లి చేయడానికి. ఏం మాట్లాడుతున్నారండి? నవీకి ఇంకో పెళ్ళేంటి? నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండా ఇంట్లో చాలా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి చక్రి. నవ్య లైఫ్లో నుండి, మనసులో నుండి నేను కంప్లీట్ గా డిలీట్ చేసి వేరే సంబంధం చూసి పెళ్లి చేసి నీకు పర్మనెంట్ గా దూరం చేయాలనుకుంటున్నారు ఆంటీ. లేదు ప్రీతి, మేడం గురించి నాకు బాగా తెలుసు. మంచి మనసుతో ఎప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం వెనుక నటన నీకు కనపడక ఇలా మాట్లాడుతున్నావు చక్రి. నవ్యకి ఆల్రెడీ బ్రెయిన్ వాష్ స్టార్ట్ చేశారు. ఆంటీ ఎంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ నీకు తెలుసు కదా. తనకి నవ్యని మార్చడం జస్ట్ కేక్ వాక్. నీ లవ్ అండ్ హార్ట్ బ్రేక్ కాకముందే నువ్వు రియాక్ట్ అయ్యి జాగ్రత్త పడితే మంచిది. నీ లైఫ్ కి ఫేవర్ చేయాలని, మీ ప్రేమని పెళ్లిని గెలిపించాలని వచ్చాను. నన్ను నమ్మాలా వద్దా అనేది నీ పర్సనల్ డెసిషన్. మంచి చెప్పడం నా ధర్మం, ఆ తర్వాత నీ ఇష్టం. ఇట్స్ యువర్ లైఫ్, యువర్ చాయిస్. ప్రీతి, నిజంగా నవ్య నా నుంచి దూరం చేస్తారా? అదే కదా ప్లానింగ్ లో ఉంది. అలా జరగకూడదనే కదా నేనొచ్చింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? డైరెక్ట్ గా ఇంటికొచ్చి ఆంటీతో మాట్లాడు. డైరెక్ట్ గానా? నా వల్ల కాదు. అయితే ఒక పని చెయ్యి, నీతో పాటు పోలీస్ మీడియాని ఇంటికి తీసుకునిరా. నీ భార్యని నీతో పంపించమని అందరి ముందు అడుగు. ఆంటీ పరువు ప్రతిష్టకి ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి. ఇంత ఇష్యూ చేస్తే కన్ఫర్మ్ గా నీతో పంపించేస్తారు. ఫస్ట్ ఫోన్లో మాట్లాడుతూ ప్రీతి, ఆ తర్వాత ఇంత ఇష్యూ క్రియేట్ చేద్దాం. అంత టైం లేదు చక్రి. ఆంటీ డెసిషన్ తీసుకున్నాక నీ మాట నా మాట కాదు, ఎవరి మాట వినరు.
అయితే ఏం చేద్దాం ప్రీతి? అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను నీతో మాట్లాడినట్టు ఎవరితో అనుకు. సరే ప్రీతి. వెళ్ళి మీడియాతో పోలీసులతో మాట్లాడు. రేపు మార్నింగ్ మిస్ అవ్వకుండా ఇంటికొచ్చి నీ భార్యని తీసుకుని వెళ్ళు. ఓకే ప్రీతి. హలో హలో, మా అమ్మ ఆబ్దిగానికి రావడం అంత ఇష్టం ఉన్నదానివి ముందే చెప్పొచ్చు కదా. మీ ఇంటి దగ్గరే చేయించేదాన్ని. నా ఇంట్లో జరిగేది ఆబ్దికం కాదు, నీ తద్దినం. ఎవరు ఎవరికి పిండం పెడతారో నువ్వు నేను కాదు, కాలమే నిర్ణయిస్తుంది. నీ చావు నిర్ణయించేది మాత్రం నేనే. 2 సార్లు చావు నుంచి తప్పించుకున్నావని చాలా పొగరు మీదున్నావు నువ్వు. అవును, ఏది శాశ్వతం కాదు. నువ్వు దాక్కుని భయపడి నాతో ఫోన్లో మాట్లాడటం, నేనిలా అరవడం, నువ్వు పిచ్చి చేష్టలు చేయడం, ఇది శాశ్వతం కాదు. నీ కథ అంతమయ్యే రోజు అతి త్వరలోనే ఉంది. భ్రమలో బ్రతకటం మానుకోండి వాగ్దేవి గారు. నన్ను పట్టుకునే అవకాశం ఎన్నిసార్లు ఇచ్చినా ఉపయోగించుకొని నువ్వా నాకు సవాల్ చేసింది. వినడానికే చాలా వెటకారంగా ఉంది. వెట్టకారం కాదు, కళ్ళు తెరిచి నిజం చూడలేకపోతున్నావు. నా ఎదురుగా వచ్చి నిలబడు, అప్పుడు అర్థమవుతుంది. నేను నిలబడటమో నిజం తెలుసుకోవడమో కాదు. రేపు ఉదయాన్నే నీకు దిమ్మ తిరిగే ఒక ఆట విడుపు తయారు చేశాను. ఈ రాత్రికి సుఖంగా నిద్రపోయి రేపొద్దున్నే సిద్ధంగా ఉండు. హలో హలో హలో, చక్రి నా మాట నమ్మాడా లేక నటించాడా? మార్నింగే రమ్మని చెప్తే ఇంకా రాలేదేంటి? అసలు వస్తాడా రాడా? ప్రీతి, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరికోసమైనా వెయిటింగా? ఏం లేదు. నేనెవరి కోసం వెయిట్ చేస్తున్నాను? ఊరికే క్యాషువల్ గా ఫోన్ చూసుకుంటూ ఇక్కడ నిలబడ్డాను అంతే. ఏంటి అలా చూస్తున్నావు? నథింగ్ యార్, నథింగ్. రాహుల్, తేజ, రాత్రి ఫోన్ కాల్ ఎఫెక్ట్ అనుకుంటా. రాహుల్, తేజ. మేడం, ఏమైంది మేడం? మ్యామ్, ఏమైంది మ్యామ్?
నా యాక్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను కదా. మ్యామ్ అది అది నిన్న ఎస్ఐకి వేరే డ్యూటీ ఉండటం వల్ల అవ్వలేదు మ్యామ్. ఇప్పుడే వెళ్తాం. రాహుల్ నేను అదే ప్రిపేర్ అవుతున్నాం మ్యామ్. ఒక పని ఫినిష్ చేయడానికి ఇంత కేర్లెస్ గా ఉండడం, అది మన కుటుంబానికి సంబంధించిన విషయం, అది గుర్తులేదా? కేర్లెస్ అని కాదు మ్యామ్. నేను ఎస్ఐని డైరెక్ట్గా మీట్ కాలేకపోయినా ఫోన్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారని చెప్పారా. మేము దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక పని మీకు అప్పగిస్తే మీరు పూర్తి చెయ్యాలి, పోస్ట్ పోన్ చేయకూడదు. అయినా మీకు చెప్పడం కాదు, నేనే డైరెక్ట్ గా వెళ్ళి ఈ రోజే కంప్లైంట్ ఇచ్చొస్తాను. డాడ్ మ్యామ్, రాహుల్, తేజ, వెళ్ళి ఆపండి. వెళ్ళి ముందు ఆపండి. మేడం ప్లీజ్ మేడం, ఆగండి మ్యామ్. ఓ గాడ్, చక్రి ఎప్పుడు వస్తావు? వస్తున్నావా లేదా? ఆంటీ ఆంటీ, నువ్వేంటిక్కడ? అది నేను ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. చక్రి, నవ్య నీ భార్యే కాదన్ను. అడిగే విధానం, తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంటుంది. అది తెలీదా నీకు? నాకిది తప్పించి వేరే దారి లేదు సార్. ఇలా పరువు తీసే పనులు చేయడం ఏంటి? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి కదా. పోనీ ఈ ఇంటి నుంచి ఏదైనా సమాధానం వచ్చేంత వరకు నువ్వు ఆగాలి కదా. ఇంతలోనే ఇలా చేసావేంటి? రాదని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. నవ్య ఉంటున్నది హాస్టల్లో కాదు, మా ఇంట్లో. ఈ ఇంటి గురించి, ఇక్కడ రూల్స్ గురించి నువ్వు మర్చిపోయావా? ఏంటి చక్రి ఇది? సింపుల్ విషయాన్ని ఎందుకింత కాంప్లికేట్ చేస్తున్నా? నేను మాట్లాడొస్తానని చెప్పాను కదా. అలాంటిది ఇలా పోలీసుల్ని, మీడియాని తీసుకొచ్చి ఎందుకు మా మేడం ముందు ఇష్యూ చేస్తున్నావు?
నేను ఇలా ఇష్యూ చేయకపోతే ఈ ప్రాబ్లం ఎంత క్రిటికల్ అవుతుందో నాకు తెలుసు. ఎవరి వల్ల మన రిలేషన్ డిస్టర్బ్ కాకూడదనే మాట్లాడదామని వచ్చాను. చక్రి, నువ్వు మాట్లాడదావును కాదు, ఏదో ఫైట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చినట్టుంది. మీకు అలా అర్థమైతే తప్పు నాది కాదు తేజ. చాలా ఆపో. పెళ్లిపీటల మీద నుంచి నా కూతుర్ని తీసుకెళ్ళి ఎవ్వరికి చెప్పకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పు. నా ఇంటి పనివాళ్లుగా కూడా ఉండడానికి పనికిరాని ఆ ఇంట్లో నా కూతుర్ని ఉంచటం నువ్వు చేసిన రెండో తప్పు. ఏ అర్హత స్థాయి లేని నువ్వు ఈ ఇంటికి రావడం, నా ముందు నిలబడ్డం, మమ్మల్ని ఎదిరించి మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. నువ్వు ఎవరండ చూసుకుని రెచ్చిపోతున్నావో దానికి నీకు కలిపి చెప్తున్నాను. ఎవరితో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియని నీతో నా కూతుర్ని పంపడం కుదరదు. బయటికి పో. ఏంటి సార్ ఇది? మీరు సైలెంట్గా ఉండడానికి కాదు కదా ఇక్కడికి వచ్చింది. మేడం, తన వైఫ్ను పంపించకుండా మీరు నిర్బంధించారని చక్రి కేసు పెట్టాడు. లీగల్ యాక్షన్ వరకు వెళ్లే బదులు మీరే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే మంచిది మేడం. మీ స్టూడెంట్గా మీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను మేడం. ఆడపిల్లల కోసం ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ సాధించి నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకుని కూతురు విషయంలో మాత్రం ఇంత కేర్లెస్ గా ఉన్నారేంటండి? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇది మా ఫ్యామిలీ అండ్ పర్సనల్ ఇష్యూ. మీ లిమిట్స్ తెలుసుకొని ఇన్వాల్వ్ అవ్వండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నవ్యాన్ని పంపిస్తే వాళ్ళే కాదు, నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి? నవ్యని పంపించాలా? నా కూతురు రాదో. నువ్వు మాత్రమే వెళ్ళు. వెళ్ళు. జరిగింది పెళ్ళే కాదు, నీకు నా కూతురికి అసలు ఏ సంబంధమూ లేదు. లేదని మీరంటే ఎలాగ మేడం? నా దగ్గర లీగల్గా ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఏది ఉన్నా ఏం ఉన్నా సరే నా కూతుర్ని నీలాంటి వాడితో పంపించటం కుదరదు. ఏం చేసుకుంటావో చేసుకో.
సరే సార్ వెళ్ళు. అమ్మగారు